ఎక్కడ స్టాప్ ఉంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, ప్రపంచంలో ఒకే ఒక్కడు పాతాళానికి వెళ్ళకుండా డైరెక్ట్ అగ్నిగుండానికి పోయాడు. ఆడి వీడు క్రీస్తు విరోధి. అందరూ ఒక స్టెప్ తీసుకుని ఒక స్టెప్కి వెళ్తారు. ఫస్ట్ ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు అందరూ పాపం నుండి ఎక్కడికి వెళ్ళారు? పాతాళంలోకి వెళ్ళారు. మృతుల పునరుద్ధానం తర్వాత వాళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు. కానీ డైరెక్ట్గా మనోడు పాతాళాన్ని టచ్ చేయకుండా డైరెక్ట్ అగ్నిగుండానికి పోయాడు. ఎవడు? యాంటీ క్రైస్ట్. వీడు ఒక్కడే పోలేదు, వీడి విగ్రహానికి ఆరాధన చేయమని చెప్పిన అబద్ధ ప్రవక్త కూడా పోతాడు ఒకేసారి. అసలు వీళ్ళ వెనకాల నుండి నాటకం ఆడించిన పాంగాడు ఉన్నాడు చూసారా, సర్పం. వాడేం చేస్తాడు? వాడు 1000 సంవత్సరాలు పాతాళంలో బంధించబడతాడు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత వాడు మరలా అందరినీ మోసం చేసి మళ్ళీ యుద్ధానికి రేపుతాడు. మళ్ళీ ఎక్కడ పోతాడు? అగ్నిగుండానికి పోతాడు. అంటే వీడు పాతాళానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఉంటారు, ఎవరై పనికి మానోడు మమ్మల్ని అందరూ మోసం. అంటే వీడికి ఈ విజిటేషన్ కోసమే ప్రభు ఫస్ట్ వాడికి అలాగూ ఏర్పాటు చేశాడు. డైరెక్ట్ అగ్నిగుండానికి వెళ్తే అక్కడ ఎవరు ఉండరు. అక్కడ ఎవరుంటారు? వాళ్ళిద్దరే ఉంటారు. ఎవరిద్దరు? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరితో ఏం మాట్లాడతాడు? వాళ్ళిద్దరు ఏం తిట్టరు కదా. తిట్టేవాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారు? పాతాళంలో. వాళ్ళు చాలా కాలం, 1000 సంవత్సరాలు ఇప్పుడు పాతాళంలో. కానీ వాళ్ళు ఎప్పుడో మన తాత ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు ఆదాము గణించి పాతాళంలో పోయిన వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు అక్కడ యాతన పెట్టబడుతున్నారు. నాలుకను చల్లార్చమని వాళ్ళు అరుస్తున్నారు. అక్కడికి వీడు వెళ్తే వీడిని ఏం చేస్తారండి? అసలు 1000 సంవత్సరాలు వాడిని మామూలుగా ఉండదు. అందుకనే వాడు చాలా రివెంజ్తో మళ్ళీ వస్తాడు బయటికి. 1000 ఏండ్ల తర్వాత మరలా వాడు విడిపించబడతాడు. కానీ ప్రభు వాడిని మళ్ళీ అగ్నిగుండంలోకి మళ్ళీ టికెట్ తీసాను ఆల్రెడీ, నువ్వు వెళ్ళిపోయి డైరెక్ట్గా పంపిస్తాడు. అక్కడ ఉంటారు ఎవరు అంటే, ఇప్పుడు చాలామంది అగ్నిగుండానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆల్రెడీ ఎవరు ఉంటారు? యాంటీ క్రైస్ట్ ఉంటాడు. కొంతమంది మరణించి పాతాళానికి వెళ్తారు. డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళింది ఎవరు అనుకున్నారు? కోరహు, దాతాను, అభిరాము. వాళ్ళతో ఏకీవించినట్లు. వాళ్ళు అసలు సావుకి వెళ్ళి పాతాళానికి వెళ్ళాలి. వాళ్ళు డైరెక్ట్గా వెళ్తే భూమి నరికించి పాతాళానికి వెళ్ళారు. అలాగే క్రొత్త నిబంధనలో మనం చూస్తాం, డైరెక్ట్గా పాతాళానికి కాదు, డైరెక్ట్ నరకానికి వెళ్ళినాడు ఎవడు? క్రీస్తు విరోధి. వీడు ఎన్ని సంవత్సరాలు ఓవరాక్షన్ చేశాడు? జస్ట్ 3.5 సంవత్సరాలు. నాశనం చేయడానికి రావాలన్న నాశనము వస్తుందా రాదా? వస్తుంది. నేను అందరినీ మోసం చేస్తున్నాను అనుకున్నాడు ఎవరు? యాకోబు. ఆయన్నే మోసం చేసేవాడు ఉన్నాడు ఎవరు? వాళ్ళ మాంగారు. చూసారా? అంటే